కలదు గనుక అది ఎవరి మీద దాడి చేసింది అంటే దేవుని కుమారుల మీద, దేవుని కుమార్తె మీద దాడి చేసింది మొట్టమొదట. అందుకనే ఆయన ఆజ్ఞ అతిక్రమించాడు గనుక అది పాపమయ్యింది. ఆ పాపము మనందరికీ సంప్రాప్తమయ్యింది అని రోమా పత్రికలో రాయబడి ఉన్నది. ఎందుకు పాపం మనందరి మీద సంప్రాప్తం అవ్వాలి? ఎందుకు మొట్టమొదట వాళ్ళ పాపంలో పడవేయట కారణం ఏది అంటే, నీతిమంతుడు ఉండకోకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోకుండా ఉండటానికే మొట్టమొదట దాడి చేసింది. ఆ సర్పం అవ్వతో మాట్లాడుతూ వచ్చింది. ఏమని మాట్లాడింది అంటే, ఇది నిజమా? మొట్టమొదట ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇది నిజమా అని మాట్లాడుతూ వచ్చింది. దేని తినకూడదు అన్నాడు దేవుడు అంటే, ఇవన్నీ తినొచ్చు కానీ ఈ పండు మాత్రము తినకూడదు, దాన్ని ముట్టకూడదు అని మాట్లాడుతూ వచ్చింది. దేవుడు అలా చెప్పలేదు. అన్నీ తినవచ్చు కానీ ఇది తిన్న రోజున నిశ్చయముగా నీవు చనిపోతావు అని మాట్లాడుతూ వచ్చింది. నిశ్చయముగా చనిపోతావు అంటే అప్పుడు ఆ సర్పం అంటూ వచ్చింది కదా, నిత్యము చనిపోతావు అంటే నువ్వు సావవు. ఎలా ఉంటావు అంటే దేవత వలె ఉంటావు అని మాట్లాడుతూ వచ్చింది. ఎప్పుడైతే దేవత వలె ఉంటావు అని మాట్లాడిందో, ఆ పండు తీసుకున్నది, తిన్నది తన భర్త అయిన ఆదాముకిచ్చింది. ఆదాముకిచ్చిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు అని రాయబడి ఉంది. అంతవరకు వాళ్ళు ఎలాగున్నారు అంటే మహిమ ప్రభావంతో కప్పబడి ఉన్నారు కనుక వాళ్ళు దిగంబరులు అని తెలియదు. వాళ్ళు దిగంబరులు అని తెలియదు కనుక, పాపం అంటే వాళ్ళకి తెలియదు కనుక, పాపంలో మొట్టమొదటిగా పడేసింది ఎవరు అంటే సర్పము అని రాయబడి ఉంది. అందుకని వాక్యంలోంచి ఈ రోజున అంశభాగం ఏది అంటే, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? బండ మీద సర్పం జాడ. ఏ జాడ అంటే అది బండ మీద సర్పం జాడ అని రాయబడి ఉంది. చూడండి వాక్యాన్ని ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యంలో ఉంచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. బండ మీద సర్పము జాడ, నడి సముద్రంలో ఓడ నడిచే జాడ, కన్యకతో పురుషుని జాడ అని రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన పాటలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించాము. అలాగే నాయన వాక్యాన్ని మేము చదివాం. ఆ లేఖనాల నుంచి మాట్లాడే దేవుడు కనుక ఈరోజు అందరితో మాట్లాడమని, సంఘానికి కావలసిన వర్తమానం మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని, వినగల చెవి, గ్రహించగల మనసు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోంచి ఒక శ్రేష్టమైన మాట మనం చదువుకున్నాం. ఆ మాట ఏమిటి అంటే బండ మీద సర్పం జాడ. ఏది ఆ బండ? ఎందుకు సర్పం జాడ బండ మీద ఉండవలసింది? సర్పం జాడ ఎక్కడుండాలి అని ఆలోచన చేస్తే ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది. ఆ బండ ఎవరంట? క్రీస్తే అని రాయబడి ఉంది. క్రీస్తు అనే బండ మీద ఎవరి జాడ కనపడాలి అంటే క్రీస్తు జాడ కనపడాలి. ఆయన యందు ప్రార్థించేవారు, ఆయన్ని స్తుతించేవారు, ఆయన్ని ప్రార్థించేవారు, ఆయన వాక్యాన్ని వివరించేవారు, వాక్యం వినేవారు కావాలి. కానీ ఇప్పుడు అలా కనపడట్లేదు. మరి ఏం కనపడుతుంది అంటే బండ మీద సర్పం జాడ కనపడుతుంది అన్నారు. బండ దేనికి సాదృశ్యం కనపడుతుంది అని అంటే యేసు ప్రభుకు సాదృశ్యం కనపడుతుంది. చూడండి వాక్యాన్ని ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. చదవాలి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి. బండలోనింది ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది. ఏది ఈ బండ? ఎందుకు బండ గురించి ఆయన ఆ విధంగా ప్రస్తావన చేసాడు అంటే ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజల గురించి, లేకపోతే మోషే బండ మీద ఎలాగైతే ఆ బండను పగలగొట్టి ఎలాగైతే వారందరికీ నీళ్ళు ఇచ్చారు దాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు అంటే, మనందరం వెళుతున్నాము సముద్రములో, మనందరము కూడా
బాప్తిస్వం పొందేము అని రాయబడి ఉంది. వాళ్ళందరూ సముద్రంలో బయలుదేరి వెళుతున్నారంట. సముద్రంలో నీళ్ళు వచ్చి వాళ్ళ మీద పడగానే మనందరము బాప్తిస్వం పొందేము అని ముందు వచనంలో రాయబడి ఉన్నది. ఆ తరువాత అంటాడు కదా, మనందరము కూడా ఒకే బండలో పానీయం చేసాం, ఒకే ఆత్మలో ఉన్నాం. ఆ బండ ఎవరు అంటే క్రీస్తే అని రాయబడి ఉన్నది. క్రీస్తు అనే బండ మీద ఏముండాలి అంటే క్రీస్తు ప్రజలు ఉండాలి, లేదు క్రీస్తు సంఘం ఉండాలి, లేదు క్రీస్తుని ఆరాధించేవారు ఉండాలి, క్రీస్తుని ప్రకటించేవారు ఉండాలి. ఈరోజు అలా కనబట్టలేదు. మరి ఎలాగున్నారు అంటే సంఘంలో ఎలా ఉంది అని ఆలోచన చేస్తే మన ప్రభుదాస్ గారు వాక్యం చెప్తూ నేను యూట్యూబ్లో చూస్తూ వచ్చాను. ఆయన ఏమని మాట్లాడారు అంటే సంఘం ఎలా ఉన్నది అంటే సంఘం బహుభయంకరంగా చెడిపోయింది. అంతేకాదు సంఘాలు అమ్మేసుకుంటున్నారు, లేదా సంఘాలు ఆ స్థితిలో ఉన్నాయి అని మాట్లాడుతూ వచ్చారు. సంఘం ఎలా ఉండాలి, సంఘం ఏ స్థితిలో ఉండాలో ఆయన కొంచెం మీకు మాట్లాడుతూ వచ్చారు. నేను దాని గురించి కొంచెం మాట్లాడట్లేదు, కానీ నేను మాట్లాడే మాట ఏమిటో తెలుసా? ఈ బండ ఎవరు అంటే క్రీస్తు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన పేతురుని పిలిచి, పేతురు, నీవు ఈ బండ మీద సంఘాన్ని కడతావు, ఈ బండ మీద సంఘాన్ని కడతావు కనుక పాతాళలో ఒక ద్వారము దాని ఎదుట నిలువనేరదు అని మాట్లాడుతూ వచ్చాడు. బండ మీద ఏది ఉంది అంటే సంఘం ఉంది. సంఘం చాలా శ్రేష్టమైనది. చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? ఈరోజు సంఘాలు పాడైపోయినాయండి. సంఘాలు ఎలా ఉన్నాయంటే సంఘాల్లో వ్యతిరేకం వచ్చేసింది. సంఘాల్లో ఎలా ఉన్నాయి అంటే బహుభయంకరంగా కనబడుతుంది. కానీ మన సంఘం గురించి నేను మాట్లాడట్లేదు, ఉన్న సంఘాల గురించి మాట్లాడుతున్నాను. సంఘాల్లో సర్పం జాడ, సంఘంలో క్రీస్తు ఉండవలసిన ఆ సంఘంలో ఏవేవి ఉన్నాయి అంటే మనం ఆలోచన చేస్తే బహుభయంకరంగా కనబడుతుంది. ఇప్పుడు సంఘం ఎలా ఉంది? కొన్ని సంఘాలు అని అంటే ఆ సంఘంలో కొంతమంది పెద్దలు లేస్తూ వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సంఘ పెద్ద అనగానే నేను డాన్ అయిపోవాలి. ఎలా ఉండాలంట? డాన్ అయిపోవాలి, నా మాటే వినాలి, కానీ దేవుని మాట వినక్కర్లేదు, దేవుని ఆరాధించక్కర్లేదు, నేనేం చేస్తే అదే జరగాలి అనేవాళ్ళు చాలా సంఘాల్లో ఉన్నారు. అందుకని అంటాడు కదా, సంఘంలో సర్పం జాడ కనబడుతుంది, ఆ జాడ కనబట్టక వీల్లేదు అని మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదట ఏ కుటుంబాన్ని అయితే నాశనం చేసిందో, మొట్టమొదట ఏ కుటుంబాన్ని అయితే పాడు చేసిందో, సర్పం ఎలాగైతే అవ్వలో ప్రవేశించి ఆదామును, తన కుటుంబాన్ని, తనకు పుట్టిన కుమారులు కూడా ఏ విధంగా నాశనం చేసిద్దో, అదే విధంగా ఈరోజు అనేక మంది ప్రజల్లో, అనేక మంది విశ్వాసుల్లో ఏది కనపడుతుందంటే సర్పం కనబడుతుంది. సర్పం జాడ తన హృదయాల్లో కనబడుతుంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సంఘం ఎలా ఉండాలి, సంఘం ఏ స్థితిలో ఉండాలి, సంఘం ఎలా కట్టబడ్డది, అసలు సంఘాన్ని కట్ట కారణం ఏదో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంఘం ఎవరిది అంటే దేవుని సంఘము అని రాయబడి ఉంది. ఏ సంఘం అంటే ఇది? దేవుని సంఘం. దీన్ని కొన్ని మన పేర్లు పెట్టుకున్నాం, సంఘాలు మనం నడిపిస్తూ ఉన్నాం. ఈ సంఘం కొరకు రక్తాన్ని ఎవ్వరూ కార్చలేదండి. ఈ సంఘాన్ని ఎలా కట్టాడు దేవుడు, ఈ సంఘాన్ని ఎలా నియమించాడు అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడి ఉంది. ఈ సంఘం ఎలా ఉన్నది అంటే తన రక్తం ఇచ్చి, ఎలాగిచ్చంట? తన రక్తం ఇచ్చి దీన్ని సంపాదించాడంట. దీన్ని కాయటకు మనం అధ్యక్షులుగా ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి వాక్యాన్ని ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యంలోంచి ఆ మాటలు ఈ విధముగా రాయబడి ఉన్న చదువుదాం. ఆ మాట, అమ్మా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ అధ్యక్షులుగా ఉంచును. మిమ్మల్ని బట్టి మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు సంఘాన్ని కాయటకే ఉన్నాం మనం. ఎలా ఉన్నామంట? సంఘాన్ని కాయటకే. ఎందుకు సంఘాన్ని కాయాలి? ఎందుకు సంఘాన్ని మనం కాస్తూ ఉండాలంటే సంఘం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉండటాకే, సంఘానికి అయిటేకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నియమించాడు అని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ సంఘం ఎవరిది అంటే దేవుని సంఘం. ఏ సంఘం అంటే ఇది? దేవుని సంఘం. ఎందుకు దేవుని సంఘము అంటున్నారండి? ఈ సంఘం కొరకు పీటర్ గారు చాలా ఇబ్బంది పడ్డారు కదా. ఈ సంఘాన్ని కట్టకి చాలా ప్రయాసపడ్డారు. అంతేకాదు ఇక్కడ మందిరం కట్టకి చాలా ఇబ్బందులు పడ్డా ఆ వ్యక్తి గురించి మాట్లాడలేదే అంటే నిజమే. దీన్ని కాయటకే ఆయన దేవుడు మనల్ని
నియమించాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ సంఘాన్ని ఎలా కట్టాడు, ఎందుకు కట్టాడో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. అపోస్తుడైన పౌలు 13 పత్రికలు లేకపోతే దాంట్లో కొన్ని సంఘాలు కట్టాడు. సంఘాలు కట్టిన తర్వాత ఓ రోజు కొరింథీ పట్టణానికి వచ్చాడు. ఆయన కొరింథీ పట్టణానికి వచ్చి మొట్టమొదట దండయాత్రలో కొరింథీ పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా అడిగారు, అయ్యా ఈ సంఘం మీదే కదా, ఈ సంఘం కొరకు చాలా కష్టపడ్డారు, ఈ సంఘం కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు, ఈ సంఘం కొరకు దెబ్బలు తిన్నారు, ఈ సంఘం కొరకు చాలా ఇబ్బందులు పడ్డారు కదా, ఈ సంఘం మీదేనా అని అడిగితే ఆయన అలా మాట్లాడలేదండి. ఈ సంఘం నాది కాదు, ఈ సంఘం దేవుని సంఘమే. ఎందుకు దేవుని సంఘం అంటున్నారు, మీరు చాలా ప్రయాసపడ్డారు కదా అని అడిగితే ఆయన అనే మాట తెలుసా, ఈ సంఘం కొరకు నేను పరలోకంచి భూమి మీదకి రాలేదు, ఈ సంఘం కొరకు నేను ముండ్ల కిరీటం పెట్టించుకోలేదు, ఈ సంఘం కొరకు డొక్కలో పళ్ళెం పోటు పొడిపించుకోలేదు, ఈ సంఘం కొరకు చేతిలో చీలలు లేవు, ఈ సంఘం కొరకు కాడలో మేకులు లేవు, ఈ సంఘాన్ని సంపాదించింది ఎవరు అంటే ఆయన పేరే యేసు అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఈ సంఘం దేవునిది, ఈ సంఘం దేవునిది. చూడండి వాక్యాన్ని, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనం 3వ వచనం. అమ్మా, కొరింథీలో ఉన్న ఏ దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునకు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారు అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఆయన అంటాడు కదా, ఈ సంఘం ఎవరిది అంటే దేవుని సంఘం. ఏ సంఘం అంటే ఇది దేవుని సంఘం. ఈ సంఘానికి రేపు తీసుకెళ్ళటానికి పీటర్ గారు తీసుకెళ్ళరు, పాట్రమ్మ గారు తీసుకెళ్ళరు, లేదా నేను తీసుకెళ్ళను. మరి ఎవరు తీసుకెళ్తారు అంటే దేవుడు. ఎవరు తీసుకెళ్తారంట? దేవుడు. అందుకని ఈ సంఘాన్ని కాయటానికి ఆయన్ని నియమించారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, దీన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. రెండోది ఆయన కన్నాడంట. దీన్ని ఏం చేశాడంట? ఒకటి కొన్నాడు, రెండోది కన్నాడు అని రాయబడి ఉంది. ఎలా కన్నాడు అంటే ఆయన సత్యవాక్యముతోటి. దేంతో అంట? తన సత్యవాక్యంతో తన సంకల్పం చొప్పున దీన్ని కన్నాడు అని రాయబడి ఉంది. ఒకటి కన్నాడు, రెండోది కొన్నాడు అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ సంఘంలో ఏం కనపడాలి? కన్నవాడిది కనపడాలి, కొన్నవాడిది కనపడాలి. అంతేనండి. దీంట్లో సర్పం జాడ కనపడటానికి వీలు లేదు, లేదా సర్పం జాడ కనపడటానికి కానీ, సర్పం వచ్చి ఇక్కడ మాట్లాడటానికి కానీ అటువంటి వ్యక్తులు ఏది కూడా కనపడటానికి వీలు లేదు. ఎలా కన్నాడో వాక్యాన్ని చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. వాక్యంలో నుంచి రాయబడిన మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన వాటిలో మనలను తన సంకల్పం ప్రకారంగా కన్నాడు. ఎలా కన్నాడంట? మొదటి ప్రథమ ఫలము ఎవరు అంటే మనమే అని రాయబడింది. అంటే ఆయన అంటాడు కదా, ఇది సత్యవాక్యంతో తన సంకల్పం అంటే తన ముందుగానే ఆలోచన తన ముందుగానే ఆలోచించి ఈ సంఘాన్ని కన్నాడు లేదా కొన్నాడు అని మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు కొన్న ఈ సంఘం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలి? దేవుని. ఎవరిదంట? దేవుని ఆధ్వర్యంలో ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి ఆయన మాట్లాడేది ఏది అంటే సంఘాన్ని సిద్ధపరచుటకు. దేనికంట? సంఘాన్ని సిద్ధపరచుటకు. ఎందుకు సంఘం సిద్ధపడాలి? సంఘాన్ని ఎందుకు సిద్ధపరచాలి? అసలు సంఘంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి? ఈ సంఘాన్ని ఏ పునాది మీద వేసారు అని ఆలోచన చేస్తే ఈ సంఘం అంట ఎలా కట్టబడ్డది అంటే ఆయన కొన్నాడు, ఆయన కన్నాడు. అయితే పేతురుతో మాట్లాడుతూ అన్నాడు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలువనేరదు అన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వారి కోసం ప్రత్యేకించి మాట్లాడేది ఏమిటి అంటే, ఇదిగో ఈ బండ మీద ఈ సంఘాన్ని కడతావు కనుక పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలువనేరదు అంటాడు. అంటే సంఘంలో మనం ఉంటే, సంఘంలో ఉండి
సంఘంలో మారు మనసు పొంది రక్షింపబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మ పొంది దేవుని యందు నమ్మకముగా ఉంటే మనము పాతాళానికి వెళ్ళవలసిన అవసరము లేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన మాట్లాడుతూ అన్నాడు కదా, ఇదిగో అంతేకాదు, ఇదిగో పరలోక తాళపు చెవి నీకు ఇస్తాను అని మాట్లాడుతూ వచ్చాడు. ఏమిస్తాడంట? పరలోక తాళపు చెవి నేను నీకు ఇస్తాను అని పేతురుతో మాట్లాడుతూ వచ్చాడు. చూడండి వాక్యాన్ని, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువ నేరదని నేను నీతో చెప్పుచున్నాను. ఆగమ్మ, వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన అంటాడు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువనేరదు అని మాట్లాడుతూ వచ్చాడు. వాక్యంలో రాయబడిన మాట. ఎలా కట్టారు ఈ సంఘాన్ని, ఏ విధముగా కట్టారు ఈ సంఘాన్ని అని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దీన్నంట ప్రవక్తలను అపోస్తులను యేసుని పునాది మీద కట్టారు అని రాయబడి ఉంది. ఎలాగంట? చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటే దీని పునాది ఎక్కడ వేసారు, ఏ స్థలంలో వేసారు అంటే, ఒకటి అపోస్తులు, రెండోది ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ సంఘాన్ని కట్టారండి. చూడండి వాక్యాన్ని ఒక్కసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యంలోంచి రాయబడిన మాట ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చదువమ్మా. ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని ఎలా కట్టబడి ఉన్నది అని అంటే, అపోస్తులు ఎవరంట? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన సంఘం అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ సంఘంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఈ సంఘంలో ఎవరు ఉండాలి అంటే దేవుని వాక్యం ఉండాలి. ఈ సంఘంలో ఏది ఉండాలి అంటే దేవుని స్తుతించే వాళ్ళు ఉండాలి, దేవుని ఆరాధించేవారు ఉండాలి, దేవుని ప్రార్థించేవారు ఉండాలి, దేవుని కొరకై ఉన్నవారు కావాలి. అటువంటి సంఘాల్లో కనబట్టలేదు. ఈరోజు సంఘాలు ఎలాగున్నాయంటే చెడిపోయినాయి. ఈ సంఘాలు ఎలాగున్నాయంటే పాడైపోతున్నాయి. కారణం ఏది అని అంటే ఎవరు కూడా ఆ స్థితిలో కనబట్టలేదండి. ఇది వేసింది ఎవరు అంటే అపోస్తులు అని రాయబడి ఉంది. అపోస్తులు అందరూ కూడా 12 మంది కూడా ఎవరి కొరకు వాళ్ళు జీవించారు, ఎవరి కొరకు బ్రతికారు అంటే దేవుని కొరకే బ్రతికారు. దేవుని కొరకే బ్రతికారు కనుక దేవుని కొరకే బ్రతికారు, దేవుని కొరకే జీవించారు, దేవుని కొరకే చచ్చిపోయారు. ఏమైపోయారు అంటే వాళ్ళు దేవుని కొరకే చనిపోయారు. మీరు ఒక్కసారి ఆలోచించేయండి. చనిపోయిన వారిలో ఎవరు బ్రతుకున్నారు 12 మందిలో అంటే ఏ వ్యక్తి కూడా కాదు, ఒక్క యోహాను తప్ప ప్రతి వారు కూడా అససాక్షిగా మారిపోయారు. ప్రతి వారు కూడా రక్తాన్ని సిందించారు. ప్రతి వారు కూడా దేవుని కొరకు ప్రాణం పెట్టిన వారే, ప్రాణం పెట్టినవారు. అటువంటి పునాది అయిన ఈ సంఘంలో మనందరం ఉన్నాం. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం విన్నట్లయితే, ప్రతి వారు ఆలోచన చేసినట్లయితే ఈ సంఘం కొరకు అనేక మంది రక్తం కార్చారు, ఈ సంఘం కొరకు అనేక మంది ప్రాణం పెట్టారు, ఈ సంఘం కొరకు అనేక మంది శ్రమలు పడ్డారు, ఈ సంఘం కొరకు అనేక మంది ఏడుస్తూ ఉన్నారు, ఈ సంఘం కొరకు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జాగ్రత్త. దేవుని వాక్యంలో రాయబడిన మాట. ఈ సంఘంలో ఏం కనపడాలి అంటే క్రీస్తు కనపడాలి. ఈ సంఘంలో ఏం కనపడాలంటే నిత్యము ఆరాధన కనపడాలి. ఈ సంఘంలో ఏం కనపడాలంటే నిత్యము దేవుని స్తుతించేవారు కనపడాలి. ఈ సంఘంలో ఏం కనపడాలంటే నిత్యము దేవుని ప్రార్థించేవారు కనపడాలి. అటువంటి సంఘముగా ఉండాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సంఘంలో సర్పం జాడ. ఏ జాడ అంటే అది సంఘంలో సర్పం జాడ. ఈరోజు ఏం జరుగుద్దో మాకు తెలియదు. చాలా బహుభయంకరంగా మా సంఘంలో కనబడుతుంది. ఏం కనబడుతుంది అని ఆలోచన చేస్తే సంఘమంతా గలిబిలైపోయింది, సంఘమంతా గొడవల్లో ఉంది. సంఘమంతా ఆ స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఇక్కడికి ప్రార్థనకు వెళ్ళొద్దు అన్నారు చాలామంది. అలా కాదు, ఆ సమయానికి మేము వస్తాము అన్నారు. సంఘంలో ఏం కనపడుతుందంటే సర్పం జాడ కనపడితే పర్లేదు, సర్పమే ప్రవేశించింది కనుక అక్కడ ఎలాగున్నది అంటే కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు అల్లరే, కుటుంబాలు యుద్ధం,
కుటుంబాలు జగడాల్లో ఉన్నది ఆ సంఘం. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఆ సంఘం కొరకు ప్రార్థించేవారు కనబట్లే, ఆ సంఘం కొరకు ప్రార్థించేవారు కనబట్టలేదు, కానీ ఆ సంఘం కొరకు దెబ్బలాడాడేవారు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. అటువంటి స్థితి ఈ సంఘాన్ని కొనకూడదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ వాక్యంలోంచి మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? మనందరం కూడా ఒకే పానీయం చేశాం. మనందరం కూడా ఒకే బండలో నీళ్లు తాగాం. ఆ బండ క్రీస్తే అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఆ బండ క్రీస్తే అన్నప్పుడు ఆయన మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని అంటే, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఒకే ఆలోచన. ఎందుకో తెలుసా? ఐగుప్తి దేశంలో ఉంటే మాకు ఆహారం కొరత లేదు, ఐగుప్తి దేశంలో ఉంటే మాకు నీళ్లు తక్కువ రాలేదు, ఐగుప్తి దేశంలో ఉంటే మా బ్రతికిలా ఉండదు అన్నట్టుగా ఆ సీనాయి పర్వతం ఆ అరణ్యంలోకి వచ్చిన తర్వాత మోషే మీద సనగటం ప్రారంభించారు. ఎందుకు మోషే మీద సనగటం ప్రారంభించారు? ఎందుకు దేవుని మీద మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడటం కారణం ఏదో తెలుసా? సర్పం వారి హృదయాల్లో ప్రవేశించింది కనుక దేవుని సేవకుడి మీద, దేవుని మీద కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు దేవుడైన యెహోవా మోషేని పిలిచాడు. మోషేని పిలిచిన తర్వాత మోషే వచ్చిన తర్వాత మోషేతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు కదా, ఇదిగో ఆ బండ వైపు నీ చేయి సాపు, లేక నీ కర్రను చూపించు, నేను నీళ్ళిస్తాను అని మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయనలో ఏముండాలి? సహనం, ఓర్పు ఆయనలో ఉండాలి. సేవకుడు అయిన తర్వాత ఎంతైనా ఓర్చుకోవాలంట. దేవుని వాక్యం కదా, ఆయన భూమి మీద స్వాత్వికుడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఆయన చెప్తూ వచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటప్పుడు తన ఓర్పు, తన సహనాన్ని కోల్పోయిన వ్యక్తి ఎవరు అంటే మోషే. దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇంట్లో మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఇంట్లో ఒకవేళ మనకు శోధన వచ్చినప్పుడు, ఇంట్లో ఒకవేళ మనకి ఏదైనా వచ్చినప్పుడు మనం కూడా చాలామంది కోల్పోతూ ఉంటాం. సహనాన్ని కోల్పోతాం. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని కొరకు కానుకిస్తున్నాను, ఇన్ని రకాలుగా చేసినప్పుడు నాకే రావాలా ఈ ఇబ్బంది, లేకపోతే నా బిడ్డలకే రావాలా, నా కుటుంబంలోనే ఈ బాధ అని చాలామంది సహనాన్ని కోల్పోయే వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషేతో మాట్లాడుతూ ఆయన అన్నాడు కదా, ఇదిగో నీవు ఆ బండ వైపు నీ చేయి సాపు అని మాట్లాడితే ఆ బండని 2 మార్లు కొట్టాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. 2 మార్లు కొట్ట కారణం ఏది అంటే, ఒకటి కోపం, ఒకటి సహనాన్ని కోల్పోయాడు. ఆయన సహనాన్ని కోల్పోయాడు, సేవకుడు అనే మాట మర్చిపోయాడు. ఆ తర్వాత తన కోపం తను ఆపుకోలేక ఆ బండని 2 సార్లు కొట్టాడు. ఎప్పుడైతే 2 సార్లు కొట్టాడో నీళ్ళు వచ్చినాయి. ఆ తరువాత అక్కడ ఉన్న ప్రజలంతా కూడా నీళ్లు తాగారు. ఆ తర్వాత పశువులేమి సమస్తం కూడా నీళ్లు తాగిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడాడు అంటే, మోషే అని పిలిచిన తర్వాత నీవు నా పరిశుద్ధతని సన్మానించలేదు. చిన్న మాట, ఇక్కడ చిన్న మాట. 40 సంవత్సరాలు దేవుని సేవకుడిగా ఉన్నాడు, 40 సంవత్సరాలు దేవుని మాట విన్నాడు, 40 సంవత్సరాలు దేవునితో నడిచాడు, 40 సంవత్సరాలు దేవుడు ఏం చేయమంటే అది చేస్తూ వచ్చిన ఆయనతో మాట్లాడుతున్నాడు. మోషే, నా పరిశుద్ధతని నువ్వు సన్మానించలేదు గనుక ఇదిగో కానానులో ప్రవేశించవు అన్నాడు. ఎక్కడంట? కానానులో ప్రవేశించవు అన్నాడు. కానీ పరలోకంలో ప్రవేశించవు అని మాట్లాడలేదండి. మీరు ఆలోచించండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉండి, మారు మనసు పొంది, బాప్తిస్వం పొంది, పాప క్షమాపణ పొందిన తర్వాత ఒకవేళ పడిపోతే జాగ్రత్తగా వినాలన్నమాట. ఒకవేళ మీరు పడిపోతే, చూపు యందు కానీ, మాట యందు కానీ, క్రియ యందు కానీ పడిపోతే దాని సహనం భూమి మీదే మనం అనుభవించాలి. చాలా జాగ్రత్తగా. దేవుడు పరలోకం తీసుకెళ్ళడా, లేకపోతే దేవుడు మనల్ని ఆ లోకంలో తీసుకెళ్ళడా అంటే తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు పాప క్షమాపణ పొందారు కనుక, మీరు రక్షింపబడ్డారు కనుక, మీకు మారు మనసు ఉన్నది కనుక మీరందరూ కూడా ఒకవేళ పడిపోయినా, ఒకవేళ చెడిపోయినా తిరిగి మీరు వెళ్ళటానికి అవకాశం ఉంది, కానీ భూమి మీదే దాన్ని అనుభవించాలి. వాక్యం సెలవిస్తుంది కదండి. అందుకని మోషేతో అన్నాడు కదా, నీవు కానానులో ప్రవేశించవు అన్నాడు. ఇప్పుడు నేను వాక్యంలో మాట్లాడుతూ ఆయన కొరింథీ పత్రిక రాస్తూ అయ్యే మాటలు ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ బండ ఎవరో కాదు, ఆ బండ క్రీస్తే అని మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు క్రీస్తు అనే బండ మీద ఎందుకు సర్పం జాడ మనకు కనబడుతుంది అంటే,
ఈ రోజున మీరు ఆలోచించేయండి, సంఘాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, సంఘాలు ఎంతగా చెడిపోయినాయో, సంఘాలు ఎంతగా ఎలా స్థితిలో జారిపోయినాయో మీకు తెలియదు. ఆయా ప్రాంతాలు, ఆయా సంఘాలకు మేము వెళుతూ ఉంటాం కనుక నేను మీతో ప్రత్యేకించి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను అని ఆలోచన చేస్తే, సంఘం చాలా శ్రేష్టమైనది. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అంటే సంఘం అని నేను మీకు పదే పదే చెప్తూ వచ్చాను. ఈ సంఘం ఎటువంటిది అంటే, ఆయన ప్రవక్తలను, ఆ తరువాత అపోస్తులను వేసిన పునాది మీద కట్టబడిన సంఘము అని రాయబడి ఉంది. అవునండి, అపోస్తులు అందరూ కూడా దేవుని కొరకే హతసాక్షులైపోయారు. అపోస్తులు అందరూ కూడా ఎలా చంపబడ్డారో అని మీరు ఆలోచన చేస్తే, ఆ సావును గురించి బహు భయంకరంగా ఉంటుంది మనకి. దేవుని సేవకులు చాలామంది చనిపోవటం కారణం ఏది అని ఆలోచన చేస్తే సర్పం. ఎందుకు అని మీకు ఒక మాట, చిన్న మాట నేను జ్ఞాపకం చేసి కొంచెం ముందుకెళ్తాను. యేసు ప్రభు వారు పుట్టారు. పుట్టిన తర్వాత అక్కడి నుంచి జ్ఞానులు బయలుదేరిన తర్వాత వాళ్ళ ఆలోచన ఒకటే, ఆయన ఎక్కడ పుడతాడు అంటే రాజు కనుక ఆయన ఎక్కడ యెరూషలేములో పుడతాడు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా నక్షత్రాన్ని చూసి బయలుదేరి ఆ స్థలంలోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు అంటే ఏరోదు దగ్గరికి. ఎక్కడికంటే ఏరోదు దగ్గరికి. ఏరోదు అనే మాటకే రాజు పేరు కదండి, అది బిరుదు. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అది సీఎం అని మాట్లాడతాము, అది బిరుదు, అంతేగాని ఆయన పేరు వేరే పేరు. అలాగనే ఈ ఏరోదు దగ్గరికి వచ్చారు. ఏరోదు దగ్గరికి వచ్చిన తర్వాత ఏరోదుని అడిగితే ఆయన అన్నాడు కదా, రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగితే, రాజా ఆయన ఎవరో అని అడిగాడు. ఆయన యూదులకు రాజు అంట అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అయితే నేనే రాజుగా ఉన్నాను కదా, ఇంకా ఎవరు రాజు అంటే ఆయన వయసు ఎంత ఉంటుంది అని మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వయసు సుమారు 2 సంవత్సరాలు లోపు ఉంటుంది అని మాట్లాడుతూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అంట? 2 సంవత్సరాలు అని మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ ఏ రోజు రాజు చెప్పడం ఏంటో తెలుసా, అక్కడున్న 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా, మగపిల్లల్ని చంపేయండి అని ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత అక్కడున్న వారు అందరిని కూడా 2 సంవత్సరాల లోపున్న వారు ప్రతి వారిని చంపటం ప్రారంభించారు. యేసు ప్రభుకి ముందుగా హతసాక్షులైపోయిన వాళ్ళు ఎంతమంది అని ఆలోచన చేస్తే 300 మంది పిల్లల్ని చంపేశారు. కారణం ఏది అని అంటే, దేవుని కొరకు హతసాక్షులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది? 300 మంది చనిపోవటానికి యేసు ప్రభు కంటే ముందుగా హతసాక్షులైపోవటం కారణం ఏదో తెలుసండి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సంఘం ఎలా ఉంటుంది, సంఘం ఏ స్థితిలో ఉంటుందో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అందుకనే ప్రవక్తలు వేశారు. ఆ తరువాత అక్కడ అపోస్తులు కూడా దీనికి పునాది వేశారు. ప్రవక్తలు ఎంతమంది చనిపోయారు అనుకుంటున్నారు? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గురించి ఆలోచించేయండి. ఇర్మియా ఆయన ప్రవశిస్తూ, ఆయన అనేక మందిని ప్రవచిస్తూ వచ్చాడు. కానీ ఒక్క మనిషి కూడా మారలేదండి, ఎవరూ మారలేదు. ఆయన వాక్యం చెప్తూనే వచ్చాడు, వాక్యం బోధిస్తూనే వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆయన తల్లి గర్భంలో పిండంగా ఉండగా ఆయన గుర్తించాడు, నేను నిన్ను పిండంగా ఉన్నప్పుడు నేను నిన్ను ఎరుగుదును, లేకపోతే నిన్ను సేవకుడుగా లేక ప్రవక్తగా చేస్తాను ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఆ దేవుడే నీవు వివాహం చేసుకోవద్దన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యవనస్తులు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఎందుకో తెలుసా, తన యవ్వన కాలమంతా కూడా ఎవరి కొరకు ఖర్చు పెట్టారు అంటే ఆయన కొరకే పుట్టారు, ఆయన కొరకే చనిపోయారు. అలా చనిపోవటం కారణం ఏది అంటే, తన యవ్వన కాలమంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని కొరకే పుట్టారు, దేవుని కొరకే చనిపోయారు. ఆయన ఎలా చంపారు అంటే, రాళ్లతో కొడుతూ, ఒక్కొక్క రాయి దెబ్బ తగులుతూ, ఆయన రక్తము మాంసం కూడా కింద పడిపోతూ ఉండగా ఆయన దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ప్రార్థిస్తూ ఆయన కొరకే చనిపోయిన ప్రవక్తలో ఒక ప్రవక్త, ఆయన పేరే ఇర్మియా అని రాయబడి ఉంది. జాగ్రత్త, మన యవ్వన కాలం ఎప్పుడు కూడా దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టలేదు. నీ యవ్వన కాలం అంతా కూడా దేవుని కొరకు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చేయలేదు. సంఘంలో ఉన్నావు కానీ సంఘంలో కన్నీరు కాస్తూ, సంఘంలో ప్రార్థన చేస్తూ, సంఘం కొరకే జీవిస్తూ ఉన్నవారు మనకు కనపట్లేదు. మీరు అపోస్తులైన పౌలుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రవక్త, లేకపోతే ఆయన అపోస్తులుగా పిలువబడలేదు కానీ నేను అపోస్తులనే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఎలా చచ్చిపోయాడు అనుకుంటున్నారు? ఏ విధముగా చనిపోయాడు అనుకుంటున్నారు?
జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఆయన నరకబడ్డాడండి. ఆయన నరకబడ్డాడు. అంతేకాదు ఆ వ్యక్తి ఎలా ఉండేవాడు అంటే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా భూమి తల్లకిందులైపోయిందంట. భూమి తల్లకిందులైన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అటువంటి సేవ చేసిన వ్యక్తి ఎవరు అంటే పౌలే. ఆయన వివాహం చేసుకోలేదండి. తన జీవిత కాలం అంతా కూడా, తన యవ్వన కాలం అంతా కూడా దేవుని కొరకే ఖర్చు పెట్టాడు. తన యవ్వన కాలం అంతా కూడా దేవుని కొరకే ఆయన జీవించాడు. కనుక ఆయన ఎలా చనిపోయాడు అంటే కత్తితో నరకబడ్డాడంట. ఎలాగంట? కత్తితో నరికితే నాకెంత సంతోషం. ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం ఉంటావు? దేవుడు నువ్వు ఇక్కడ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతావు. అదే దేవుని కొరకు చచ్చిపోతే, అదే దేవుని కొరకు నువ్వు చంపబడితే, అదే వాక్యం చెప్తూ ఉండగా నువ్వు సావబడితే ఎంత దేవునికి మేలు, మనకు మేలు. ఆలోచించే ఒకసారి. అలాంటి వారు వేసిన పునాది మీద కట్టబడిన సంఘం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఈరోజు సంఘంలో ఏది కనపడాలంటే దేవుని జాడ. సంఘంలో నిత్యము దేవుని స్తుతించేవారు కావాలి, నిత్యము దేవుని ఆరాధించేవారు కావాలి, నిత్యము దేవుని ప్రార్థించేవారు ఉండాలి. ఇదే అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉందండి, చాలా ఉంది. ఏదో ఇక్కడ కూర్చుంటున్నాం అనుకుంటున్నారా? ఏదో దేవుని స్తుతిస్తున్నాం అనుకుంటున్నారా? ఏదో దేవుని ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నారా మీరు? లేదు, చాలా జరుగుద్ది. ఎంతవరకు జరుగుద్దో మీరు ఆలోచించేయండి. అందుకని అంటాడు కదా, అంతం వరకు సహించేవాడే ధన్యుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంతవరకు ఉండాలంటే అంతం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతం వరకు నువ్వు దేవుని సన్నిధిలో ఎలాగున్నామో ఆ స్థితిలో ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈరోజు సాతానుడు పెచ్చిరిల్లిపోతున్నాడు. ఎక్కడ చూసినా అలరే, ఏ కుటుంబంలో చూసినా శాంతి లేదు, ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు, ఏ సంఘాల్లో చూసినా శాంతి సమాధానం లేకోకుండా అయిపోవట కారణం ఏది అంటే సంఘంలో సర్పం జాడ కనబడుతుంది. కుటుంబాల్లో ఏది కనపడుతుంది అని ఆలోచన చేస్తే ప్రతి కుటుంబంలో కూడా అత్తకి కోడలు పట్టలేదు, తల్లిదండ్రులకు పట్టలేదు, కుటుంబంలో ఏ వ్యక్తికి పట్టలేదు, అన్నదమ్ములకే పట్టలేదు. పడుతుందా? ఒక తల్లికి పుట్టిన, ఒక రక్తంలో వచ్చిన అన్నదమ్ములే ఈ రోజున కలిసి జీవించట్లేదు. కారణం ఏది అంటే కుటుంబంలో కూడా సర్పం జాడ కనబడుతూ ఉంది. అందుకని నేను మీకు మొట్టమొదటి చెప్పాను, ఆ మొట్టమొదటి కుటుంబం అయిన ఆదాము అవ్వ, ఆ కుటుంబంలో మొట్టమొదటిగా ప్రవేశించి ఏది అంటే సర్పం అని రాయబడి ఉంది. ఆదాము దేవుని కుమారుడై ఉండి, ఆదాము దేవునితో సావాసం చేస్తూ, దేవుని ఆయన ఆ కుడుపో తొడ మీద ఆయన కూర్చున్నప్పుడు, దేవాది దేవుడైన దేవుడు ఆయన ఎంతగానో ఆశీర్వదించినప్పుడు, ఈ రోజున అలాగా ఆ కుటుంబం ఆ స్థితిలో అయిపోటాకే, లేకపోతే దేవునికి కుటుంబానికి వెడబాటు అయిపోతాకే, లేకపోతే దేవుని సన్నిధిని కోల్పోవటాకే కారణం ఏది అనుకుంటున్నారు మీరు? సర్పం. చాలా జాగ్రత్తగా సంఘాలు, చాలా జాగ్రత్తగా, విశ్వాసులు అందరికంటే ముఖ్యంగా మనం విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? కొంతమందికి విశ్వాసం ద్వారాగా ప్రేమ సల్లారిపోయినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతారు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రేమ సల్లారిపోతుందంట. ఎందుకో తెలుసా? ఆఖరికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు. చాలామంది వాక్యం చెప్తూ అంటారు కదా, మా సంఘానికి రండి, మా సంఘానికి వస్తే జబ్బులు తగ్గిపోతాయి, మా సంఘానికి రండి మీ పిల్లకి పెళ్ళి అవుతుంది, మా సంఘానికి రండి మీరు మంచి ఇల్లు కట్టుకుంటారు, మా సంఘానికి రండి పొలాన్ని కొనుక్కుంటారని చాలామంది చెప్తారు. నిజమే, దేవుడు ఆశీర్వాదమే కాదని నేను అన్నాం, కానీ దేవుడు ఆశీర్వదించేవాడే. కానీ అన్నిటికంటే ఏది ముఖ్యం అంటే సంఘానికి వచ్చి యేసు ప్రభుని నమ్ముకుంటే మహాశ్రమ. సుఖం కాదు ఇది. ఎందుకు సుఖం కాదండి అని మీరు అంటారా? అందుకని ఇందాక నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏమని అని అంటే, ఆ పునాది మీద వేయబడ్డ ఒక్కడు కూడా బ్రతకలేదు, అందరూ కూడా చంపబడ్డారు. అందరూ కూడా ఎలా ఉన్నారంట? చంపబడ్డారు అని రాయబడి ఉంది. అందుకని ఆయన అంటాడు కదా, నేను రక్తాన్ని కార్చాను. ఈ సంఘం కొరకు ఏం కార్చాడంట? రక్తాన్ని కార్చాను. ఈ సంఘం కొరకు నేను ఎంతగానో శ్రమపడ్డాను అన్నాడు. అంటే ఈ సంఘం అని మీరు అంటున్నారు కదా, పాత నిబంధన కాలంలో సంఘం ఉందా అని అడిగితే
మీరు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలో సంఘం ఉందా? పాత నిబంధన కాలంలో సంఘం ఉందా? దేవునికి స్తోత్రం. ఓ సంఘమా సర్వంగమా పరలోక ఓ సంఘమా వినుమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో సంఘం ఉందా అంటే ఉంది. ఉంది. కానీ ఆ సంఘం స్థిరంగా లేదు. ఆ సంఘం పాడైపోయింది. ఆ సంఘం ఎలా ఉందో వాక్యంలోంచి ఒకసారి ఆ మాట ఒకసారి చదువుదాం. చూడండి వాక్యంలోంచి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములను జీవవాక్యమును ఇతనికి మన పితరులు త్రోసివేసి ఐగుప్తునకు చదవం నడిచినట్లు చేయుచు చాలు. ఇప్పుడు అంటాడు కదా, ఆ సంఘం ఎలా ఉన్నది అని ఆలోచన చేస్తే ఐగుప్తి దేశంలోంచి మా ముందు నడుస్తాకి దేవుని మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారంట? దేవుని మర్చిపోయారు. మనం కూడా మర్చిపోతాం. బాగా బాధ వచ్చినప్పుడు, ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, నేను దేవుని స్తుతిస్తున్నాను కదా, దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుని నేను ఆరాధిస్తున్నాను, నాకే రావాలి ఈ బాధ అని మనం కూడా దేవుని మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనుషులకు రాకపోతే ఎవరికి వస్తుంది బాధ? ఏమండి మీరు ఆలోచించేయండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట సంఘంలో ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే మనుషులందరికీ బాధలు ఉంటాయి, మనుషులందరికీ ఇబ్బంది ఉంటుంది, మనుషులందరికీ సమస్యలు ఉంటాయి. కానీ ఉండవు అని నేను చెప్పను, కానీ ఉంటాయి. కానీ దాన్ని తప్పించటానికి దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం ఆలోచన చేస్తే ఈ సంఘాన్ని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఈ సంఘాన్ని ఆయన కన్నాడు. ఈ సంఘాన్ని ఆయన కన్నాడు కనుక ఈ సంఘం మీద అధికారం దేవునికి ఉంది, ఆ తరువాత సేవకుడికి ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కొన్నవాడికి అధికారం ఉంటుందా లేదండి? ఆలోచించండి ఒకసారి. మీరు ఒక బాబుని కన్న తర్వాత వాడు కొంచెం పెద్దోడయిన తర్వాత వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు చూడకపోతే మీరేమని మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? ఈయన నేను 9 నెలలు నేను ఆయన్ని కని పెంచాను, ఇంత పెద్దవాడయ్యాడు, ఈరోజు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నేను ఎవరో తెలియదు అన్నట్టుగా ఉన్నారు అని మనం ఎంతగానో ఓపోతూ ఉంటాం. అలాగే మీరు రక్తాన్ని కార్చలేదు, స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించుకోలేదు, కేవలము మీరు దేవుడిచ్చిన ఆ గర్భఫలాన్ని మీరు కన్నారు, అంతవరకే. కానీ ఇప్పుడు దేవుడు అంటాడు కదా, ఆయన రక్తాన్ని కార్చాడు. దేని కార్చాడంట? రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఆయన వాక్యం ద్వారాగా మిమ్మల్ని కొన్నాడు కనుక ఇప్పుడు మనం అందరం కూడా దేవుని సొత్తు అయి ఉండాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే మనం ఉండాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈరోజు దేవుని మర్చిపోతున్నారు. ఈరోజు దేవుడు కొంచెం మనకి ఇబ్బంది వచ్చినా, ఈరోజు మనకి ఏదైనా బాధ వచ్చినా సరే దేవుని మర్చిపోవటం కారణం ఏది అని ఆలోచన చేస్తే మనకు వచ్చిన ఇబ్బందులే. చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోజున అపోస్తులు, చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోజున ప్రవక్తలు. మీరు ఆలోచన చేయండి. యెషయా ఉన్నాడు. యెషయా మీరు ఆలోచన చేస్తే రాజకుమారుడైన ఆయన రాజే. అయితే దేవుడు పిలిచాడు. యెషయా ప్రవక్త వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు బైబిల్లో
ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా యెషయా గ్రంథంలోనే ఉన్నాయి. మీరేం చూడక్కర్లేదు. ఆయన పుట్టటం, ఆయన పెరగటం, ఆయన చనిపోవటం, ఆయన తిరిగి లేవటం సమస్తం కూడా యెషయా గ్రంథంలోనే రాయబడి ఉన్నది. ఆయన ఎలా చంపారో తెలుసండి? రంపాలతో కోసి చంపారు. రంపాలతో కోయబడ్డాడు. సంఘం కొరకు మనం ఏం చేసామండి? మాట్లాడితే దేవుడు నాకేం చేసాడు అని అడుగుతావు. నువ్వు దేవునికి ఏం చేసావు? అసలే ఏం చేసావు నువ్వు? ఇంకా బ్రతుకుండటానికి కారణం ఏంటి? ఎవరికంటే గొప్పోళ్ళు మనం? ఎవరికంటే గొప్పోళ్ళండి మీరు? ఇంకా బ్రతుకున్నామంటే ఎవరికంటే మీరు గొప్పోళ్ళు? ఆలోచించే ఒక్కసారి. సంఘం కొరకు అనేక మంది హతసాక్షులుగా మారబడ్డారు. సంఘం కొరకు అనేక మంది చంపబడ్డారు. సంఘం కొరకు అనేక మంది ప్రాణం పెట్టారు. అందుకని అంటాడు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవనేరదు అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ సంఘం గురించి ఆయన మాట్లాడుతూ అన్నాడు కదా, ఈ సంఘానికి నేను శిరస్సు అయి ఉన్నాను. ఎలా ఉన్నాడంటే ఆయన, ఈ సంఘానికి నేను శిరస్సు అయి ఉన్నాను, మీరందరూ అవయవాలు అయి ఉన్నారు అని మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఈ సంఘం కొరకే వస్తున్నాడు. సంఘం కొరకు వస్తున్నాడండి. సంఘం సిద్ధపడాలి. సంఘంలో సర్పం జాడ కనబట్టక వీల్లేదు. ఎన్నాళ్ళు ఉంటుంది సర్పం జాడ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడే కాదు, సంఘం ఎత్తపడే వరకు కూడా సర్పం జాడ కనబడుతూనే ఉంటుంది. మనం ఎలా ఉండాలి అంటే, ఆయన రెక్కల కింద ఉండాలి. మనం కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని దాల్చినట్లుగా ఆయన రెక్కల కింద మనం ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఎంతకాలం మనం బ్రతికినాం, ఏదో ఒకరోజు ఆయన దగ్గరికే వెళ్ళాలి. లేదు ఈలోగా ఆయన వస్తే మన సంఘం అంతా మనమంతా కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆయన అంటాడు కదా, సంఘం చాలా శ్రేష్టమైనది. సంఘం కొరకు ఆయన వస్తున్నాడు. సంఘం కొరకు వస్తున్నాడు కనుక, ఆయన తీసుకెళ్తాకు వస్తున్నాడు కనుక, మనం అందరం కూడా ఆయనతో పాటు మేఘం మీద వెళ్ళిపోవాలి అని మనందరి ఆలోచన ఉంది. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. టైం 12 దాటుతుంది కనుక ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆ దేశం ఫ్రాన్స్ దేశం అంట. ఆ దేశం, ఆ దేశంలో క్రైస్తవులకి వ్యతిరేకం. ఎవరైనా దేవుని స్తుతిస్తే, ఎవరైనా దేవుని ఆరాధిస్తే, ఎవరైనా దేవుని ప్రార్థిస్తే అక్కడున్న రాజు తీసుకెళ్ళి చంపేసేవాడు. ఏ వ్యక్తిని కూడా బ్రతకనిచ్చేవారు కాదు. ఏ వ్యక్తిని కూడా బ్రతకనివ్వలేదండి. ఎందుకు అంటే క్రైస్తవులు చాలామంది చంపబడ్డారు. క్రైస్తవులు చాలామంది హతసాక్షులు అయ్యారు. క్రైస్తవులు చాలామంది దేవుని కొరకు చనిపోయారు. వాళ్ళందరూ కూడా బలిపీఠం కింద ఉన్నారంట. వాళ్ళు బలిపీఠం కింద ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆ తర్వాత మరి ఇంకొకసారి అవకాశం ఉంటే నేను జ్ఞాపకం చేస్తాను. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే దేవుని బలిపీఠం కింద ఉన్నారు. అయితే ఆ దేశంలో క్రైస్తవులకి వ్యతిరేకం. ఏ వ్యక్తి అయినా సరే దేవుని స్తుతిస్తే, దేవుని ప్రార్థిస్తే, దేవుని ఆరాధిస్తే చంపబడటమే. ఆ దేశంలో కొంతమంది దేవుని ఆరాధించే వాళ్ళు అక్కడక్కడ కనబడుతూ ఉన్నారనమాట. అదే విధముగా యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు కూడా చాలామంది శిష్యులందరూ కూడా భయపడి ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఒకే ఇంట్లో ఉండి ఒకవేళ మనం కనబడితే చంపుతారేమో ఆలోచన చేసినప్పుడు దేవుడు వారిని బలపరిచాడు. అక్కడ కొంతమంది 7గురిని తీసుకుపోయారు. ఆ దేశంలో తీసుకెళ్ళి, దాంతోపాటు ఒక 17 సంవత్సరాలు పాప దేవుని నమ్ముకున్నది. ఆ పాపను కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు 7గురిని చంపేశారు. ఈ పాపను మాత్రం ఒకదానికి కట్టేసిన తర్వాత యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, దేవుడు కాదంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, నేను విడిచిపెట్టేస్తాను అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆమె దేవుడు కాదు అని చెప్పలేదండి. ఎన్ని రోజులు ఉంచారంటే 7 రోజులు ఉంచారు. 7 రోజులు అలాగే ఉన్నది. అలాగే ఉన్న తర్వాత ఆ పాపలోంచి ఏ స్పందన రావట్లే. దేవుడు కాదు అని చెప్పట్లేదు కనుక ఆ రోజు మొత్తం ఆ దేశమంతా కూడా సాటింపేశారు. ఇదిగో 17 సంవత్సరాలు క్రైస్తవురాలు యేసు ప్రభుని నమ్ముకుందంట. ఆమెను చంపుతున్నాం, ఎలా చంపుతామో చూద్దురుగా రండి అని మొత్తం అందరిని కూడా పిలిపించారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఒక స్టేడియం ఉంది. సుమారు ఆ స్టేడియంలో 5,000 మంది పట్టే స్టేడియం అనమాట. ఆ స్టేడియంలో అందరూ కూర్చున్నారండి. అక్కడ ఆ దేశంలో అందరూ కూర్చున్నారు.
ఈ పాపను మాత్రం అక్కడ నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత వాళ్ళందరూ చూస్తున్నారు. ఎలా చంపుతారు? అసలు ఏ విధంగా చంపుతారు? ఏ విధంగా నరికి చంపుతారా? లేదా కాల్చి చంపుతారా? లేతే ఏ విధంగా చంపుతారు? ఎలా చనిపోతుంది? ఇంతలా చనిపోవటానికి ఆ దేవుడెవరు? అసలు ఆయన కొరకే ఇంతగా వయసు 17 సంవత్సరాలు కదా! ఈమెకి అంత వయసు ఎంతో లేదు కదా! అస్సలు ఆ దేవుడెవరు? ఆ దేవుడి కొరకు ఎందుకు చచ్చిపోవాలి? చనిపోవటానికి కారణం ఏంటి? అసలు ఈమె వయసు ఎంత? వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా? వీళ్ళు ఏమైపోతారు అన్న ఆలోచన లేకోకుండా ఎందుకు ఈమె దేవుడు కాదు, యేసుప్రభు అని చెప్పట్లేదు అనుకుని ఒక ఆలోచన మొత్తం కూర్చున్న వాళ్ళందరిలో ఒక ఆలోచన బయలుదేరింది. బయలుదేరిన తర్వాత అడిగారు. అడిగిన తర్వాత ఆమె యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పలేదండి. చెప్పలేదు కనుక ఒక కుర్చీ అంటే రేకు కుర్చీలు ఉంటాయి కదా! ఆ రేకు కుర్చీని పట్టుకొచ్చి దాన్ని ఎర్రగా కాల్చి, దాన్ని బాగా ఎర్రగా కాల్చి కింద నుంచి ఆ అమ్మాయిని గుంజ కట్టేసిన ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఎప్పుడైతే కూర్చోబెట్టారో కూర్చున్న తర్వాత ఆ వేడికి తట్టుకోలేక యేసయ్యా అని పెద్దగా పిలిచిందంట. పిలిచిన తర్వాత ఈమె ఎలాగా సావట్లేదు కదని ఒక దున్నపోతును విడిచిపెట్టారు. ఒక దున్నపోతును విడిచిపెడితే ఆ దున్నపోతు పరిగెత్తుకొచ్చింది ఆ స్టేడియంలోకి. వచ్చి ఈ పాపని 2 కొమ్ములతో పైకెత్తి 2 కొమ్ములతో పైకెత్తి ఎప్పుడైతే కింద పడేసిందో ఆమె పడగానే యేసయ్యా అని పిలిచి ఆ విధంగా చచ్చిపోయింది. ఎప్పుడైతే చచ్చిపోయిందో స్టేడియంలో ఉన్న 5,000 మంది కూడా ఒక 5 నిమిషాలు సైలెంట్ అలాగుండిపోయారు. అలాగుండిపోయారు. అలా ఉండిపోయిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత అందరూ కూడా ఒకేసారి లేచి యేసు ప్రభే దేవుడు, యేసు ప్రభే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని 5,000 మంది ఒకేసారి దేవుని అంగీకరించారు. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఒక 17 సంవత్సరాలు ఒక పాప ఆమె మరణం ద్వారాగా 5,000 మంది ఒకేసారి రక్షింపబడ్డారు. ఈరోజు నేను చచ్చిపోతే, నన్ను చంపబడితే ఇంకెంతమంది రక్షింపబడతారో నాకు తెలియదు. సావుకు సిద్ధంగా ఉండాలి. సేవకుడు ఎలా ఉండాలంటే సావుకు ఎదురెళ్తూ ఉండాలి. ఎదురెళ్తూ ఉండాలి. యేసు కొరకు పుట్టాము, యేసు కొరకు సావాలి. అలా చనిపోతేనే దేవుని రాజ్యానికి వారసులై ఉంటాము అని మాట్లాడుతూ ఇది అపోస్తులు లేకపోతే ప్రవక్తలు చేసిన పునాది మీద కట్టబడ్డ సంఘం. ఆ సంఘంలో ఉన్నాం జాగ్రత్త. ఆ సంఘంలో మనం ఉన్నాం జాగ్రత్త. ఆ సంఘంలో ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించాయి. మన ఆలోచన, మన ప్రవర్తన, మన నడక, మన సమస్తం కూడా దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే చచ్చిపోవాలి. చచ్చిపోతే నష్టం ఏమొచ్చింది? ఎంతకాలం బ్రతుకుతావు? ఏం వద్దరెత్తావు నువ్వు నేను? ఏ దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మళ్ళీ తిరిగి మన కొరకు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరం ఎత్తబడదామా? ఎత్తబడదామా? దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సంఘంలో ఉన్నాం, దేవుని మాటలు విన్నాం. ఎత్తబడే గుంపులో ఉంటామా? ఎలాగున్నా ఒకసారి ఆలోచించి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన స్థితి ఎలా ఉన్నదో, మనం ఏ జీవితంలో జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించేయండి. ఒక్కసారి ఆలోచించేయండి. దేవుడు మనతో మాట్లాడాడు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడాడు. ఆయన మన స్థితి ఎలా ఉన్నదో ఆలోచించేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, బండ మీద సర్పం జాడ, సంఘాల్లో సర్పం జాడ, హృదయాల్లో సర్పం జాడ. ప్రభువా, మా స్థితి ఎలా ఉన్నదో మీకు తెలుసు, మా బ్రతుకు ఎలా ఉన్నదో మీకు తెలుసు. ఆయన ఇంతవరకు మాతో సూటిగా మాట్లాడారయ్యా. మేము మీ కొరకే బ్రతకాలి, మీ కొరకే చనిపోవాలి, మీ కొరకే జీవించాలి. అలా ఉండటానికి సహాయం దయచే ప్రభు. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘమునైనా ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడ్డది ప్రభు. ఈ సంఘమునైనా ఎత్తబడే గుంపులో ఉండాలి. ఈ సంఘం ఎలా ఉండాలి అంటే, నైనా మీ కొరకు జీవించే భాగ్యం సంఘానికి, మీ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నాయన అక్కడికి వెళ్ళి అక్కడ చూసుకుని ఇక్కడికి రావటానికి
మంచి ప్రయాణాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి. నేను అనేక స్థలాలకెళ్ళి నేను మీ వాక్యాన్ని బోధించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘాన్ని దీవించండి. సంఘాన్ని విస్తరింపచేయండి. సంఘం నైనా అనేక మంది సంఘంలో చేర్చబట్టకు సహాయం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. నాయనా ఈ సంఘం ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచ్చి నాయన పాస్టర్ గారిని, పాస్టమ్ గారిని, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి నాయన మీ కొరకు చిత్తపరిచి నాయన మీ కొరకే జీవించే భాగ్యం బిడ్డలకు దయచి యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికి వందనాలు.